హలో అండి. ఒక మోడర్న్ కార్ని నడిపేది ఇంజినేమో గాని దానిలోని ప్రతి భాగాన్నే కంట్రోల్ చేసేది మాత్రం దాని నాడీ వ్యవస్థ. ఈరోజు మనం ఆ కాంప్లెక్స్ నెట్వర్క్లో వచ్చే ఒక మిస్టరీని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఒకసారి ఊహించుకోండి, డాష్బోర్డ్ మొత్తం వార్నింగ్ లైట్లతో క్రిస్మస్ ట్రీలా వెలిగిపోతోంది. కాని మీ స్కానర్ మాత్రం కార్తో మాట్లాడలేకపోతోంది. అబ్బా, ఇది చాలామంది టెక్నీషియన్లకు ఎదురయ్యే ఒక పీడకలలాంటిది కదా. అసలు సమస్య ఎక్కడుంది? ఎక్కడ మొదలుపెట్టాలి ఇన్వెస్టిగేషన్? సరే, ఈ ఎలక్ట్రానిక్ మిస్టరీని సాల్వ్ చేయడానికి మనం స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఫస్ట్ అసలు ప్రాబ్లమేంటో చూద్దాం. తర్వాత కారు నాడీ వ్యవస్థ గురించి, దాన్ని చెక్ చేయడానికి కావలసిన టూల్స్ గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత క్లూస్ ఫాలో అవుతూ డయాగ్నాస్టిక్స్ చేసి అసలు దోషిని పట్టుకుందాం. చివరగా ఈ కేసు నుండి మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయాలేంటో చూద్దాం. రైట్, ఇక మన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేద్దాం. ముందుగా అసలు సమస్య లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం. చూడండి, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే ఈ లక్షణాలన్నీ ఒకేసారి వస్తాయి. అంటే చాలా వార్నింగ్ లైట్లు వెలగడం, స్కానర్ కనెక్ట్ అవ్వకపోవడం, ఒక్కోసారి కార్ అసలు స్టార్ట్ అవ్వకపోవడం, ఇవన్నీ ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి. దీని అర్థమేంటంటే ప్రాబ్లమేదో ఒక సింగిల్ పార్ట్తో కాదు, మొత్తం నెట్వర్క్లోనే ఉంది. సరే, ఇప్పుడు ఈ నెట్వర్క్ గురించి కొంచెం డీప్గా వెళ్దాం. అదే మన కారు యొక్క నాడీ వ్యవస్థ గురించి. క్యాన్ అంటే కంట్రోలర్ ఏరియా నెట్వర్క్. సింపుల్గా చెప్పాలంటే ఇది కార్లో ఉన్న అన్ని కంట్రోల్ మాడ్యూల్స్ ఒకదానితో ఒకటి మాట్లాడుకునే భాష అన్నమాట. ఈ నెట్వర్క్ లేకపోతే ఇంజిన్, బ్రేక్స్, ఎయిర్ బ్యాగ్స్ ఏవీ సరిగ్గా పనిచేయవు. అంత ముఖ్యమిది. అసలు ఈ నెట్వర్క్లో ఎవరుంటారు? కారుకి బ్రెయిన్ లాంటి ఇంజిన్ ఈసీయూ, రిఫ్లెక్స్లా పనిచేసే ఏబిఎస్ మాడ్యూల్, మనల్ని కాపాడే ఎయిర్ బ్యాగ్ మాడ్యూల్, ఇంకా బాడీ ఫంక్షన్స్ని చూసుకునే బీసీఎం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవన్నీ నిరంతరం ఒకదాంతో ఒకటి మాట్లాడుకుంటూనే ఉంటాయి. ఈ క్యాన్ నెట్వర్క్కి రెండు ముఖ్యమైన వైర్లుంటాయి, క్యాన్ హై మరియు క్యాన్ లో. ఇవి రెండు జంటగా పనిచేస్తాయి. ఒక వైర్లో వోల్టేజ్ పెరిగితే ఇంకో వైర్లో తగ్గుతుంది. ఈ వోల్టేజ్ మార్పులే డిజిటల్ సిగ్నల్స్ అన్నమాట. ఈ సిగ్నల్స్ ద్వారానే మాడ్యూల్స్ అన్నీ ఒకదానికొకటి మెసేజ్లు పంపుకుంటాయి. ఎంత స్మార్ట్ డిజైనో కదా. మరి ఈ నెట్వర్క్తో మనం ఎలా మాట్లాడాలి? దానికే ఈ డేటా లింక్ కనెక్టర్ అంటే డిఎల్సి ఉంటుంది. మనం దీన్ని సింపుల్గా ఓబీడీ పోర్ట్ అని పిలుస్తాం. ఇది కారు నాడీ వ్యవస్థలోకి మన ఎంట్రీ పాయింట్. మన స్కానర్ని ఇకరే కనెక్ట్ చేసి లోపల ఏం జరుగుతుందో తెలుసుకుంటాం. ఓకే, మిస్టరీ తెలిసింది, నెట్వర్క్ గురించి తెలిసింది. ఇప్పుడు మన డిటెక్టివ్ టూల్ కిట్ రెడీ చేసుకుందాం. ఈ పనికి ఏమేం టూల్స్ కావాలో చూద్దాం. మనకు ముఖ్యంగా రెండు టూల్స్ కావాలి. ఒకటి డయాగ్నోస్టిక్ స్కానర్. ఇది కార్లో స్టోర్ అయిన ఫాల్ట్ కోడ్స్, ముఖ్యంగా యూ కోడ్స్ అంటే కమ్యూనికేషన్ కోడ్స్ని చదువుతుంది. రెండోది మల్టీమీటర్. దీంతో మనం వోల్టేజ్, రెసిస్టెన్స్ చెక్ చేస్తాం. చూడండి, స్కానర్ మనకు ఏం తప్పు జరిగిందో చెప్తే మల్టీమీటర్ ఎందుకు తప్పు జరిగిందో కనుక్కోవడానికి హెల్ప్ చేస్తుంది. ఈ రెండూ చాలా ఇంపార్టెంట్. రైట్, టూల్స్ రెడీ. ఇప్పుడు ఫీల్డ్లోకి దిగుదాం. ఒక పద్ధతి ప్రకారం స్టెప్ బై స్టెప్ ఈ ఫాల్ట్ని ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఇవిగోండి క్యాన్ డయాగ్నోసిస్లో మనం ఫాలో అవ్వాల్సిన 7 స్టెప్స్. ఫస్ట్ స్కానర్ చెక్, తరువాత ఫాల్ట్ కోడ్స్ అనాలిసిస్, ఆ తర్వాత డిఎల్సి పిన్ వోల్టేజ్ చెక్, రెసిస్టెన్స్ టెస్ట్, వైర్ కంటిన్యూటీ టెస్ట్. ఇలా ఒక్కొక్క స్టెప్ చేసుకుంటూ వెళ్తే ప్రాబ్లమున్న మాడ్యూల్ని ఈజీగా ఐసోలేట్ చేయొచ్చు. ఈ ఆర్డర్ ఫాలో అవ్వడం చాలా ముఖ్యం. మనకు దొరికే మొదటి క్లూ యూ కోడ్స్. యూ అంటే యూజర్ నెట్వర్క్. మీకు స్కానర్లో U0100, U0121 లాంటి చాలా యూ కోడ్స్ కనిపిస్తున్నాయంటే దాని అర్థం నెట్వర్క్లో ఏదో పెద్ద సమస్య ఉందని. అంటే మాడ్యూల్స్ ఒకదానితో ఒకటి మాట్లాడుకోలేకపోతున్నాయన్నమాట. ఇప్పుడు మూడో స్టెప్ డిఎల్సి పిన్ వోల్టేజ్ చెక్. చూడండి, పిన్ 6 అంటే క్యాన్ హై మీద సుమారుగా 2.5 నుండి 3.5 వోల్ట్స్ ఉండాలి. అలాగే పిన్ 14 క్యాన్ లో మీద 2.5 నుండి 1.5 వోల్ట్స్ ఉండాలి. ఒకవేళ మీకు 0 వోల్ట్స్ కానీ లేదా 12 వోల్ట్స్ కానీ కనిపిస్తే దాని అర్థం వైరింగ్లో ఎక్కడో షార్ట్ సర్క్యూట్ అయిందని. ఇది చాలా సింపుల్ ఇంకా పవర్ఫుల్ టెస్ట్. ఇక అన్నిటికన్నా ముఖ్యమైన టెస్ట్ స్టెప్ 4 రెసిస్టెన్స్ టెస్ట్. ఇది చాలా కీలకమైనది. ఒక్క విషయం, ఈ టెస్ట్ చేసేటప్పుడు కార్ బ్యాటరీని ఖచ్చితంగా డిస్కనెక్ట్ చేయాలి, మర్చిపోవద్దు. మనం డిఎల్సీలోని పిన్ 6, పిన్ 14 మధ్య రెసిస్టెన్స్ చెక్ చేసినప్పుడు
మనకు 60 ఓమ్స్ రావాలి. ఎగ్జాక్ట్గా 60 ఓమ్స్ వస్తే నెట్వర్క్ చాలా హెల్దీగా ఉన్నట్టు. ఒకవేళ 120 ఓమ్స్ వస్తే ఒక టర్మినేటింగ్ రెసిస్టర్ మిస్ అయ్యిందని అర్థం. 0 ఓమ్స్ వస్తే క్యాన్ హై లో వైర్లో ఎక్కడో షార్ట్ అయ్యాయని. అదే ఓఎల్ అంటే ఓపెన్ లైన్ అని వస్తే వైర్ ఎక్కడో తెగిపోయిందని. చూసారా ఈ ఒక్క రీడింగ్ మనకు ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తుందో? సరే, డయాగ్నోస్టిక్స్ ఎలా చేయాలో చూశాం. మరి అస్సలు ఈ సమస్యలు ఎందుకొస్తాయి? అసలు దోషులెవరు? ఆ సాధారణ కారణాలు, మనం చేసే కొన్ని ఖరీదైన తప్పుల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. చాలా కేసుల్లో సమస్య చాలా సింపుల్గా ఉంటుంది. క్యాన్ వైర్ ఎక్కడైనా కట్ అవ్వడం, లేదా ఫ్రే అవ్వడం, లేదంటే గ్రౌండ్కో పవర్కో షార్ట్ అవ్వడం. కొన్నిసార్లు కనెక్టర్ లూజ్గా ఉండటం లేదా తుప్పు పట్టడం వల్ల కూడా ఇలా జరుగుతుంది. ఇక అన్నిటికన్నా దారుణమైనదేంటంటే ఒకే ఒక ఫాల్టీ మాడ్యూల్ మొత్తం నెట్వర్క్ని క్రాష్ చేయడం. మనం డయాగ్నోసిస్ చేసేటప్పుడు కొన్ని కామన్ మిస్టేక్స్ చేస్తాం. అవేంటంటే బ్యాటరీ డిస్కనెక్ట్ చేయకుండా రెసిస్టెన్స్ చెక్ చేయడం, ఇది చాలా ప్రమాదం. అలాగే ఒకే ఒక యూకోడ్ వస్తే అదేదో పెద్ద క్యాన్ ఫాల్ట్ అని భయపడిపోవడం. ఇంకా కనెక్టర్ క్లీన్ చేయకుండానే నేరుగా మాడ్యూల్ని మార్చేయడం. ఈ తప్పులు చేయకుండా ఉంటే చాలా టైం, డబ్బు ఆదా అవుతాయి. సరే, ఈ కేస్ని క్లోజ్ చేసే టైం వచ్చింది. ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ నుంచి మనం నేర్చుకోవాల్సిన కీలక పాఠాలేంటో ఒకసారి చూద్దాం. గుర్తుంచుకోండి, క్యాన్వాస్ సమస్యల్ని డయాగ్నోస్ చేయడానికి ఏదో ఒక మ్యాజిక్ టూల్ లేదు. మనకు కావలసింది ఒక మంచి స్కానర్, ఒక మల్టీమీటర్, అన్నిటికన్నా ముఖ్యంగా ఒక లాజికల్ థింకింగ్. ఈ మూడు ఉంటే ఎలాంటి ఎలక్ట్రానిక్ మిస్టరీనైనా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఈరోజు మనం ఒక మిస్టరీని సాల్వ్ చేశాం. కానీ టెక్నాలజీ ఆగదు కదా. మన కార్లలో ఎలక్ట్రానిక్స్ రోజురోజుకి ఇంకా కాంప్లెక్స్ అవుతున్నాయి. మరి ఫ్యూచర్లో మనం ఎదుర్కోబోయే నెక్స్ట్ పెద్ద ఎలక్ట్రానిక్ ఛాలెంజ్ ఏమై ఉంటుంది? ఆలోచిస్తూ ఉండండి.